ఏమైందండి? ప్రేమించడం తప్ప బాబా. అదేదో ఇంట్రెస్టింగ్ లవ్ స్టోరీ డీల్ చేయడానికి వెళ్తున్నాను అన్నారు కదా. ఇంట్రెస్టింగ్ లవ్ స్టోరీ కాదే, ఇరిటేటింగ్ లవ్ స్టోరీ. ఇద్దరు మగాలు ప్రేమించుకున్నా పెట్టే. మగాలు ప్రేమించుకున్నారా? ఫేస్బుక్ లో పెట్టమంటారా? పీకి మీద కాలేజ్ తొక్కేస్తా. వెళ్ళి మంచినీళ్ళు పట్టరాపో. అది కాదు. వెళ్ళి మంచినీళ్ళు పట్టరాపో. ఫేస్బుక్ లో పెట్టేమంటారా? సాయిగడ్ ఫోను. నన్నే బ్లాక్మెయిల్ చేస్తావురా? ఇప్పుడు చూడు, నా వీడియో డిలీట్ చేస్తాను. నౌ ద బాల్ ఈజ్ ఇన్ మై కోర్ట్. దొరికాడు. వాటర్. ఎవరున్నారు లోపల? అది లక్ష్మి ఏదో పని చేసుకుంటుంది. అంటే లోన్ అది పని చేసుకుంటుంటే నువ్వు ఇక్కడ పేపర్ చదువుతున్నావు అనమాట. లోపల సాయి కూడా ఉన్నాడండి. సాయి గారు ఉన్నాడా? ఏం చేస్తున్నాడే? ఇద్దరు ఏదో ప్రైవేట్ గా మాట్లాడుకుంటున్నారు. అంటే అది ఇద్దరు ప్రైవేట్ గా మాట్లాడుకుంటే నువ్వు సోషల్ గా హెల్ప్ చేసి సైన్స్ గా డెవలప్ చేద్దాం అనుకుంటున్నావా? అని పిలవే. అది కాదండి. ముందు అని పిలవే. పాపమండి. ఏంటి పాపం? ఎవరో వచ్చారు, డోర్ ఓపెన్ చేయి. ఎవరు? నా ఇదేం లాడ్జ్ అనుకున్నావురా? మా ఆవిడ బ్రోకర్ అనుకున్నావురా? బావా బాయేట్రా బా, ఏషాలు వేస్తున్నావురా? ఏంట్రా బావా బావా ఏంటి చాలా వేస్తున్నావు? సాయి, నీ టైం అయిపోయింది, బాయ్. లక్ష్మి 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 ఈడామైంది పో. బా నీ వీడియో నా దగ్గర ఉంది. అయ్యా డిలీట్ అయిపోయిందిరా. పర్లేదా? అయ్యో డిలీట్ చేసి టికెట్ అయిపోయింది. ఏషాలు ఎక్కడ డిలీట్ చేసా? డిలీట్ చేసా. బా బావేంట్రా బావా? బా, మళ్ళీ బా ఇక్కడ చెప్పింది కనబడ్డావంటే పుచ్చలు ఎగిరిపోతాయి. బా కీమా ఓకే. కావలసిన వాళ్ళంతా పక్కొచ్చేయండి. నాకివ్వవా? ఏం చేసిన పాపం. చూడు పవిత్ర ఎలా కొట్టేస్తుందో మీ అప్ప. ఏంటమ్మా సాఫ్ట్వేర్ సుబ్రహ్మణ్యం గాని నువ్వు కొట్టడమా? వీడు సాఫ్ట్వేర్ సుబ్రహ్మణ్యం ఏంటే నీ బొందా? వీడు మటన్ షాప్ లో కైమా స్పెషలిస్ట్. కైమా స్పెషలిస్టా? ఈ దౌర్భాగ్యుడు నిన్ను నన్ను కలిపి మోసం చేశాడే. అయినా మీరు కూడా ఏంటండి సాఫ్ట్వేర్ ఉద్యోగం మానుకుని సంతలో మటన్ కొట్టుకోవడం ఏంటి? అంటే రెసెషన్ లో జాబ్ పోయింది, ఏం చేయాలో తెలియక. జాబ్ పోతే ఏ డ్రైవర్ ఉద్యోగం అన్న ఏడవాలి కానీ మటన్ షాప్ లో మటన్ కొట్టుకోవడం ఏంట్రా నీ? మా నాన్నది మటన్ షాప్ అండి. అదేంటి వీడిని ప్రేమించానని చెప్పినప్పుడు వీళ్ళ నాన్న కూడా సాఫ్ట్వేర్ అన్నావు? మీరు అలాగే నాతో చెప్పింది. నేను మా నాన్న ఎంఎస్ అన్నాను కదండి. ఎంఎస్ అంటే మటన్ షాపేగా. ఇదే ఆఫీస్ తగిలించుకుంది, ఎంఎస్ ఆఫీస్ అనుకుందండి. దానికి అమ్మో అమ్మో ఎన్ని అబద్ధాలు చెప్పావురా? ఆగు. సరే, నాకు తెలిసిన ఆఫీస్ లో ఏదో ఒక దగ్గర మాట్లాడి ఉద్యోగం వేయిస్తాను, ఓకేనా? ఏం జాబు? సాఫ్ట్వేరేనే బాబు. సరే బుద్ధిగా చేసుకో. మటన్ షాపులంటూ ఆ చుట్టుపక్కల తిరిగావో కైమా కొట్టేస్తాను. యు క్యారీ ఆన్. పవిత్ర హలో, యా ఐమ్ ఆన్ మై వే. ఎస్. చిరంజీవి సౌభాగ్యవతి లక్ష్మీ ఆనంద్ గారు, ఇలా రా నాన్న. నాన్న ఇలా రా. ఏమైంది నాన్న? హ్యాపీ రా. ఐమ్ హ్యాపీ. మై హ్యాపీయెస్ట్ మూమెంట్.
నా బంగారు తల్లి పెళ్లిలో ముఖ్య ఘట్టం వెడ్డింగ్ కార్డ్ సెలెక్షన్. చూడమా, నీకు ఏది నచ్చితే చెప్పు, ఫిక్స్ చేసేస్తాను. ఏంటి నాన్న కొత్తగా? మీకేది నచ్చితే నాకు అదే నచ్చుతుంది. మీరే ఏదో ఒకటి సెలెక్ట్ చేయండి. అలాంటవా? సరే, ఇదిగో మా అందరికీ నచ్చింది. ఇదిగో ఇది ఎలా ఉంది చూడు. సరే నాన్న, ఆఫీస్ టైం అవుతుంది, వెళ్ళనా? సరే బాయ్. మా లక్ష్మి, ఒక్క నిమిషం రా. థ్యాంక్స్ రా. ఎందుకు నాన్న నాకు థ్యాంక్స్ చెప్తున్నారు? చెప్పాలరా, ఎట్టి పరిస్థితుల్లోని మిస్ అవ్వకుండా చెప్పి తీరాలి. ప్రతి తండ్రి ఇలాంటి టైంలో కూతురికి థ్యాంక్స్ చెప్పాలని అనుకుంటాడురా. కానీ పాపం ఈ పెళ్లి పనుల హడావులో పడి చెప్పలేక మిస్ అయిపోతాడురా. రే, మగపిల్లల్ని పెంచి పెద్ద చేసి ప్రయోజకులను చేయడం పెద్ద విషయమేం కాదు నా అలాంటి తండ్రికి. కానీ ఆడపిల్లని పెంచి చదివించి పెద్దదాన్ని చేసి ఎలాంటి రిమార్కు లేకుండా ఒక ఐ చేతిలో పెట్టడం చాలా చాలా గొప్ప విషయం రా. ఈ రోజుల్లో 100కు 100 మార్కులు పడతాయి ఆ తండ్రికి. ఇందులో నాకు 100 మార్క్స్ రా. ఐ గాట్ 100 మార్క్స్. ఇది నా క్రెడిట్ కాదురా, నీ సపోర్ట్ రా, పూర్తిగా నీ సపోర్ట్ రా. నన్ను థ్యాంక్స్ రా. థ్యాంక్స్ అంటే గుర్తొచ్చింది రే, ఇంకోటి కూడా ఏదా కవరు. ఎస్, తీసుకోరా. ఏంటి నాన్న? 1 lakh రూపీస్ రా. ఎందుకు? చిన్న గిఫ్ట్ రా. నీకంటూ పర్సనల్గా ఏదైనా ఇప్పుడే ఇవ్వగలను తల్లి. రేపు నీకు పెళ్ళి అయిపోయాక ఏమి ఇచ్చినా నీతో పాటు నీ భర్తతో పాటు నీ అత్తమావులకు కూడా చెందుతుంది, గుర్తుంచుకో. రే, ఈ గిఫ్ట్తో పాటు ఇదిగో ఈ కార్ కీస్ కూడా తీసుకొని నువ్వు ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్ళు, ఏం కావాలంటే అది కొనుక్కో. నీ ఇష్టం, ఎవరి అభిప్రాయం అక్కర్లేదు. ఆఫీస్ కూడా సెలవు పెట్టాయి, సాయంత్రం దాకా నీ ఇష్టం. ఎంజాయ్. థ్యాంక్స్ నాన్న. వెళ్ళరా వెళ్ళరా. రే, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు అన్నది ఆ రిజిస్టర్లో కూడా రాయక్కర్లేదు, నీ ఇష్టం. ఈరోజు ఆంటీ బర్త్డే. హాయ్ ఆంటీ, హ్యాపీ బర్త్డే. ఎలా ఉన్నారు? నేను బాలా. ఈ నవ్వంటారా, తుంచేటప్పుడు కూడా పువ్వు నవ్వుతూనే ఉంటుంది. నేను అంతే. సరే అండి, స్ట్రైట్గా పాయింట్కి వచ్చేస్తా. లైలా మజ్ను, సలీమా నార్కలి, షాజహాన్, తాజ్మహల్ ఇవన్నీ నథింగ్. నాకు పరిచయం లేదు. నాకు తెలిసి ఈ ప్రపంచంలోనే నేను చూసిన కలిసిన ప్రేమ ఒకటే, దేవిక. అంటే మీరే. దిక్కుతోచిన స్థితిలో మొక్కుంటాం. నేను మీకు మొక్కుతున్నా. నా ప్రేమ వెంటిలేటర్స్ పై ఉంది, ఆక్సిజన్ కూడా అందని పరిస్థితిలో ఉంది. మీరే కాపాడాలి. నాది లోకంలోని అత్యంత స్వార్థమైన ప్రేమ. రైతు పొలం ముందు కూర్చుని ఆకాశం వైపు చూస్తూ వర్షం పడాలనుకోవడం ఎంత స్వార్థమో, లక్ష్మి నాకు దక్కాలి అనుకోవడం కూడా అంతే స్వార్థం. రేపు నేను కష్టపడి ఆఫీస్ నుండి ఇంటికి వచ్చేసరికి నా మనసుకు నచ్చిన అమ్మాయి నవ్వుతూ గ్లాస్ నీళ్ళతో ఎదురు రావాలన్నదే నా తాపత్రయం. ఎదురొచ్చేది గ్లాస్ నీళ్ళు కన్నీళ్ళు మీరే డిసైడ్ చేయనండి. చూడు సాయి, నీ మీద కోప్పడాలో జాలిపడాలో నాకు తెలియడం లేదు. కోపాలు లేవు, జాలపడలేవు. నా మీద నీకు రెండు లేవు. ఉన్నది ఒకటే, ప్రేమ. దాన్ని నువ్వు బయట పెట్టలేవు. స్టూపిడ్లా మాట్లాడుకో. శుభలేఖలు కూడా అచ్చైపోయాయి. పిచ్చోడ్లా ఏంటిది? సాయి, నువ్వు చాలా మంచోడివి. ఆంటీ చెప్పినట్టు సంతోషానికి ప్యాంటు షర్ట్ వేసినట్టుంటావు. అనవసరంగా నీ లైఫ్ పాడు చేసుకోకు. నీ ప్రాబ్లం ఏంటో తెలుసా? నేనే. నన్ను నీ మనసులో నుంచి తీసేసేయి. రేపు నాకు పెళ్ళయ్యాక అస్సలు తట్టుకోలేవు. నీకు మంచి ఫ్యూచర్ ఉంది. నీకోసం ఎక్కడొక చోట మంచి అమ్మాయి ఉండే ఉంటుంది. ఇదంతా ఎందుకు చెప్తున్నానో తెలుసా? నువ్వు బాగుండాలని. నువ్వు బాగుంటే మొట్టమొదటిగా సంతోషించేది నేనే.